జాను ఉంది కదా డీసోలో ఇన్ అయింది, కానీ ఆయమ్మనైతే అనవసరంగా ట్రోలింగ్ చేసి ఏదంటే చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ఒక అక్క, ఒక చెల్లి, ఒక తల్లి, మరదలంట, వీళ్ళంతా ఉంటారు, ఫ్యామిలీలో ఉంటారు. మీ ఫ్యామిలీలో ట్రోలింగ్ చేస్తే ఊరినే ఉంటారా? అనవసరమైన ఎందుకు చెప్పు? మీకు ఏమన్నా డబ్బులు వస్తుందా ట్రోలింగ్ చేసినందుకు? ఏమన్నా ఎగబెరుగుతారా? ఎందుకు రా స్వామి? ఎవని బాధ వాళ్ళకి తెలుస్తుంది. కోడి గుద్దగా తెలుస్తుంది నొప్పి, గుడ్డేని పగలగొట్టుకొని మనం తాగుతాం. ఏం చెప్తానంటే ఇక మూసుకొని ఎవడంతా కూడా పని చేసుకుని అనవసరమైన విషయాలు ఎందుకు చెప్పు? పాపం ఆయమ్మ అయితే కంట్లో నీళ్ళు పెట్టి ఎంత బాధపడతాను తెలుసా? ఆయమ్మ 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమి, 10 పిల్లలు చేసుకుంటే ఏమి, మీకు యాలు చెప్పు? ఆయమ్మ లైఫ్ ఆయమ్మది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు దేవుడిచ్చాడు జీవితము, ఆ జీవితంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. కానీ మీరైతే పనికి మానలేరా స్వామి? మన ఫ్యామిలీలో ఉంటారని ఆలోచించారు. ఎందుకంటే ఇక నా జాను మాస్టర్ గంట కట్టేది, ఇంకోరు గంట కట్టేది. ఏం చెప్పు? ఆయమ్మ అయితే ఏడ్చేదోటి తక్కువ అవుతుంది. నేనేం చెప్తానంటే ఇక ఇవను గుద్దవాడు కడుక్కోర్రా, ఇంకోని గుద్ద కడిగేదని చెప్పు. మీ ఇంట్లో సంసారంలో బాగా అన్ని తెరుచుకొని ఉంటాయి ఎవరి ఇంట్లో వానివి, కానీ ఎదుటోరు సంసారం 18 లేచినందుకు ప్రతి ఓడు ఏలెత్తి చూపిస్తా అంటాడు. ప్రతి ఓరు ఆలోచించారు, నిజాయితీగా ఉండరు. ఒక్కరోజు కానీ మనం బతికినందుకు నిజాయితీగా బతికి తగిన వాడు 100 ఏళ్ళు బతికినట్ల.